శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో హైకోర్టు అడ్వకేట్ ఫ్యామిలీ కౌన్సిలర్ చంద్రికా నాయుడు గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. హైకోర్టులో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఒక కేసు ఒకటి తీర్పు ఇచ్చింది. అదేంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని. ఓకే, మనకు ఈ ఎస్సీ ఎస్టీలకి దట్ మీన్స్ దళితులకి రాజ్యాంగం కొన్ని హక్కుల్ని ఇచ్చింది. ఓకే, ఒకప్పుడు వీళ్ళు అణగారిన వర్గాలు అంటే ఓసీలు, వీళ్ళందరూ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని బాగా అణగదొక్కబడుతున్నారు. వీళ్ళు వాళ్ళ చేతుల్లో అంటే స్కూళ్ళల్లో దూరంగా కూర్చోబెట్టడం, ఊళ్ళల్లోకి రానివ్వకపోవటం, ఒక బావి నీళ్లు తాగనివ్వకపోవటం, ఇట్లాంటివి కొన్ని అరాచకాలు చేశారు. ఈ అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో గుళ్ళల్లోకి రానివ్వకపోవటం అవన్నీ చేశారు. చేసినప్పుడు మన రాజ్యాంగ రూపకర్త ఎవరైతే అంబేద్కర్ గారు, ఇంకొక 7 కూడా, అంబేద్కర్ గారు ఒక్కళ్ళే రాజ్యాంగాన్ని రాయలేదమ్మా, అంబేద్కర్ గారితో పాటు ఇంకొక 7 కూడా రాజ్యాంగం రాయటంలో ఉన్నారు. రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళల్లో 7 ఉన్నారు, అంటే ఇంత కలిపి 8 మంది. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఎవరైతే అణచబడుతున్నారో ఈ దళితులు, అణగారిన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని హక్కులను కల్పిద్దాము, కొంత రిజర్వేషన్ ఇద్దాము అని ఆ రోజు వాళ్ళు వీటన్నిటిని ప్రవేశపెట్టారు. దానిలో 50 ఏళ్ల వరకు వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు వచ్చేలాగా 50 ఏళ్ల వరకే, 50 ఏళ్ల వరకు అంటే 47 నుంచి ఒక 50 years వరకు ఇద్దాము. తర్వాత ఎవరైతే వీళ్ళని తక్కువగా చేసి మాట్లాడతారో లేదా కులాన్ని పట్టుకొని దూషిస్తారు, కుల దూషణ అది చేస్తారు, వాళ్ళకి ఇమ్మీడియట్గా శిక్ష పడేలాగా ఇవి శిక్షలు కొన్ని అమలు చేశారు. ఓకే, దానిలో మెయిన్గా ఉండేది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఓకే, ఇంకొకటి క్లియర్గా చెప్తున్నానమ్మా, ఈ ఎస్సీ ఎస్టీ అనేది హిందూ రిలీజియన్కి రిలేటెడ్గానే ఉంటాయి. హిందూ ఎస్సీ, హిందూ ఎస్టీ, దట్ మీన్స్ హిందూ మాల, హిందూ మాదిగా, అట్లా గిరిజనులు అలా హిందువుల్లోనే ఉన్నారు, వీళ్ళు క్రిస్టియానిటీలో లేరు. ఎస్సీ ఎస్టీ అనే వాళ్ళు హిందువుల్లో మాత్రమే ఉన్నారు, వీళ్ళు క్రిస్టియానిటీలో లేరు. ఆ హిందూ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఈ రిజర్వేషన్లైనా ఈ ప్రత్యేకమైన హక్కులైనా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఓకే, వాళ్ళకి మాత్రమే హక్కు ఉంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి. ఓకే, వీళ్ళు ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన బెనిఫిట్స్, దట్ మీన్స్ రిజర్వేషన్స్ కానీ జాబ్ ఏదైనా సరే రిజర్వేషన్లు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, చదువుకోవటానికి అవకాశాలు, ఇవన్నీ హిందూ మతంలో ఉండి తీసుకుంటూ వీళ్ళు ఇంకొక రిలీజియన్ని ఫాలో అవ్వకూడదు. ఓకే, చాలా మంది ఈ హిందూ ఎస్సీ ఎస్టీ అని చెప్పి ఉద్యోగ ఉపాధి విద్యా అవకాశాల్లో ఉన్న వాళ్ళ బెనిఫిట్స్ అన్ని పొందుతున్నారు, కానీ వీళ్ళు క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నారు. పిలవబడ్డం కూడా క్రిస్టియన్ గా పిలవబడుతున్నారు. అసలు వీళ్ళు ప్రాక్టీస్ చేసేది కూడా క్రిస్టియానిటీని. ఓకే, అలాంటి వాళ్ళకి ఈ ఎస్టీ ఎస్సీకి రిలేటెడ్ అయిన ఏ హక్కులు వర్తించవు, బికాస్ క్రిస్టియానిటీ అనేది అగ్రవర్ణమే. ఇక్కడ క్లియర్, ఇది క్లియర్. క్రిస్టియన్ అనేది అగ్రవర్ణం. నువ్వు క్రిస్టియన్ ని ఫాలో అవుతున్నావా, నువ్వు ఓసీ కిందకే వెళ్తావు. ఎస్సీ ఎస్టీ కిందకి రాదు. నువ్వు హిందూ ఎస్సీ ఎస్టీగా ఉండి హిందూ రిలీజియన్ ని నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా, గుడికి వెళ్తున్నావా, ఇంట్లో పూజలు చేసుకుంటున్నావా, నీకు అప్పుడు ఆ బెనిఫిట్స్ వర్తిస్తాయి. అంతేగాని నువ్వు మతాన్ని మార్చుకొని హిందూ మతానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బెనిఫిట్స్ ఏవైతే నువ్వు పొందాలనుకుంటున్నావో అవి నీకు రావు. ఓకే, నువ్వు క్రిస్టియన్ గానే వెళ్ళిపోవాల్సిందే. ఆ మతానికి సంబంధించిన ప్రాక్టీస్ నువ్వు చేస్తూ ఉంటే నువ్వు క్రిస్టియన్ గానే పిలువబడతావు. క్రిస్టియన్ కి రిలేటెడ్ అయిన బెనిఫిట్స్ ఏ ఉంటే అవి వస్తాయి, ఏవి లేకపోతే అవి రావు. అంతే. రీసెంట్గా ఈ ఆంధ్ర హైకోర్టు ఏం చెప్పిందంటే, అక్కడ బాపట్లలో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక చర్చి కన్స్ట్రక్షన్ అయింది. ఆ చర్చి ఫాదర్ పేరు ఆనంద ఎవరో సంథింగ్. ఓకే, అతను అది అనాథరైజ్డ్గా కట్టాడు ఆ చర్చి.
ఓకే, అక్కడ ఉన్న రామరెడ్డి అనే అతను ఇతని దగ్గరకు వచ్చి ఆ చర్చిని తీసేయమను ఏదో సంథింగ్ గొడవ అయితే అయింది ఆ పాస్టర్కి ఈ రామరెడ్డి అనే ఆయనకి. అయినప్పుడు ఆ పాస్టర్ ఏం చేశాడంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు అతని మీద. అది పెడితే ఏంటంటేనమ్మా ఎంక్వైరీ చేయకుండా వీళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టేసేయచ్చు, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవచ్చు. బెయిల్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది. అప్పుడు ఆయన హైకోర్టులో కేసు ఫైల్ చేశారు ఆయన లాయర్ ద్వారా. ఏమని అంటే ఇతను క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాడు, చర్చి కట్టాడు, చర్చికి పాస్టర్గా ఉన్నాడు, కాబట్టి ఇతను నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి హక్కు లేదు అని చెప్పి పెట్టాడు. ఎందుకంటే అతను హిందూ రిలీజియన్ ని ఫాలో అవుతూ ఉండి అప్పుడు ఇతని మీద ఆ కేసు పెడితే నన్ను తిట్టాడు, నా కులాన్ని బేస్ చేసుకొని తిట్టాడను ఇంకోటో పెడితే అప్పుడు అది ఉంటుంది. కానీ ఇలా అయితే అది ఉండదు. అదే తీర్పు ఇచ్చింది. ఎవరైతే మతం మారి ఇంకొక మతాన్ని ప్రాక్టీస్ చేసుకుంటారో వాళ్ళకి హిందూ రిలీజియన్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే హక్కు లేదు అని చెప్పింది. మేడం, ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు క్రిస్టియానిటీని ఫాలో అవుతూ కూడా ఎస్సీ ఎస్టీ బెనిఫిట్స్ పొందుతూ గవర్నమెంట్ ఉద్యోగాలు అయినప్పటికీ లేదా దాని తాలూకు ఇలా ఎక్కడైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇమీడియట్ యాక్షన్స్ చాలా మంది మీద జరగబడుతున్నాయి, చాలా మంది మీద. సో వాటిలో ఫైనల్గా వచ్చేది ఏంటంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ అంటున్నారు తప్ప క్రిస్టియన్ అనేది ప్రస్తావించడం లేదు. ఈ రెండిటికి కూడా క్లారిటీ అనేది కూడా లేకుండానే కేసులు జరుగుతున్నాయి. చాలా మంది కూడా అంటే వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ దిస్ కేస్, ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ రోజు హైకోర్టు ఇచ్చిందని మనం మాట్లాడుకుంటున్నాం, కానీ సుప్రీంకోర్టు కూడా ఇది ఇచ్చింది, మతం మారిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు అని. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా వైఎస్ జగన్ ఫ్యామిలీ, అది వైఎస్ జగన్ ఫ్యామిలీ వాళ్ళు రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిలా రెడ్డి ఇలా పెట్టుకుంటారు, భారతీ రెడ్డి అని పెట్టుకుంటారు. కానీ వాళ్ళు చేసే ప్రాక్టీస్ ఏంటమ్మా? క్రిస్టియానిటీ. వాళ్ళకి హిందూ మతంలో ఇది లేదు, చోటు లేదు, అకార్డింగ్ టు లా అసలు చోటు లేదు. వాళ్ళు క్రిస్టియన్స్ గానే ఉన్నారు, గుర్తింపు తెచ్చుకోవాలి. వాళ్ళు ఈ రెడ్డి తోకలు వదిలేయటమే, వాళ్ళు రెడ్డి అని పెట్టుకోకూడదు అసలు. వాళ్ళు అంటే కులానికి మతానికి లింక్ అప్ ఉండదమ్మా, ఖచ్చితంగా ఉండదు. ఓకే, నువ్వు హిందూ మతంలో లేవు, హిందూ మతంలో లేనప్పుడు హిందూ మతంలో ఉన్న కులాలకి సంబంధించిన పేర్లు నీ పేరుకి ఎందుకు? ఇదిలా అర్థమైందా? అలాగే కొంతమంది ఈ హిందూ ఎస్సీ ఎస్టీ అని చెప్పుకొని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న కాన్స్టిట్యున్సీలో సీట్లు తెచ్చుకొని పోటీ చేస్తారు ఎమ్మెల్యేలుగా. వాళ్ళని గనక మనం ప్రూవ్ చేయగలిగితే వీళ్ళు హిందూ ఎస్సీ ఎస్టీ అని చెప్పి హిందూ రిలీజియన్ ని వీళ్ళు ప్రాక్టీస్ చెయ్యట్లేదు, వీళ్ళు క్రిస్టియన్ రిలీజియన్ ని లేదా ఇంకొక రిలీజియన్ ని ఫాలో అవుతున్నారు అనేది మనం ప్రూవ్ చేయగలిగితే వాళ్ళది అది తీసేస్తారు. తీసేసింది కాక పనిష్మెంట్ కూడా ఇస్తారు. ఇలాగే అప్పుడు వంగలపూడి అనిత గారిది ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే టీటీడీలో ఆవిడకి మెంబర్షిప్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు అందరు గొడవ చేశారు. గొడవ చేస్తే ఆమె ఎస్సీ ఎస్టీ అదే ఆమె క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు హిందూ ధర్మాన్ని రిలేటెడ్గా ఎలా ఇస్తారు అంటే ఆవిడని తీసేశారు. ఓకే, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాంటివి చాలా జరిగాయి. ఇప్పుడు అంతెందుకు, మొన్న ఆవిడ ఉన్నారు కదా అన్నా లెజినోవా, ఆమె సంతకం పెట్టారుగా. అయ్యో అవును కదండి, మన తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టారుగా. అవునా, సమంత అంతకుముందు ఎన్నిసార్లు వెళ్ళినా సంతకం పెట్టలా, మరి మొన్న సంతకం పెట్టిందిగా. డిక్లరేషన్ చేసిన తర్వాత అలవెన్స్ కానీ మిగతా వెళ్ళారు కదా. అట్లా ఇలాంటివన్నీ ఏంటి అంటే హిందూ మతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే డైరెక్ట్గా వెళ్ళటం కానీ లేదా అట్లా ఆ బెనిఫిట్స్ వస్తాయి తప్ప మతం మారి నాకు హిందూ మతంలో ఉన్న ఎస్సీ ఎస్టీకి రిలేటెడ్గా ఆ బెనిఫిట్స్ కావాలి అంటే అది కుదరదు. ఎవరైనా దాన్ని గమనించి కేసు పెడితే వాళ్ళకున్న ఆ బెనిఫిట్స్ అన్నీ కట్ అయిపోతాయి.